ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం చదవండమ్మా. 13వ అధ్యాయము అది ఆఖరి వచనము 14వ వచనం ఉంటుంది. చదవండి. 13, 14 రెండు కలిసి ఉంటాయి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మని సహవాసం. దేవుడు ఈ వాక్య భాగాన్ని తన వాక్య వెలుగులో ఆశీర్వదించి విరిచి మనకందరకు అర్థమ రీతిలో వడ్డించునుగాక. ఆమేన్. దేవునితో సహవాసము. ప్రభు ఎల్లప్పుడూ కోరుకునే విషయం ఏమిటంటే మనుషునితో సహవాసము చేయాలని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ప్రభుతో మానవుడు కూడా అదే సహవాసాన్ని కలిగి ఉండాలని ప్రభు కూడా ఆశపడుతూ ఉంటాడు. తాను మనుషునితో నివసించాలని, మనుషుడు కూడా తనతో నివసించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. మనకందరికీ పరిచయమైన మాటే ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన సాయంకాలం అంటే చల్లపూట ఆదాముతో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. అంటే తాను నిర్మించిన మానవునితోటి తను సహవాసం చేయాలి అని ప్రభు యొక్క తాపత్రయం. అదే రీతిగా ఎన్నో సందర్భాల్లో ప్రభు ముందుకు వస్తున్నా గాని మానవుడు వెనక్కి వెళుతూ ఉంటాడు. నేను మీ మధ్య నివసించేదను అని ఒక సందర్భంలో మాట్లాడతాడు నిర్గమాకాండంలో. హగ్గయి గ్రంథంలోనికి వచ్చి నా ఆత్మ మీ మధ్య నివసించును అంటాడు. అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి ఆయన ఆత్మ వారితో సంచరించుచూ ఉండను అనే మాట ఉంటుంది. అదే మాట్లాడతాడు యోహాను సువార్తలు 14వ అధ్యాయంలో, మిమ్ములను అనాథలుగా విడవను, వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను అంటూ 16వ అధ్యాయానికి వచ్చి మాట్లాడతాడు. అతడు మీకు బోధించును, మీతోనే ఎల్లప్పుడూ ఉండను అంటాడు. అంటే దేవుని యొక్క ఆలోచన సరళిని మనం గమనించినట్లయితే ఎప్పటికప్పుడు మానవుడు తృణీకరిస్తున్నా గాని దేవుడు మాత్రం అంటి పెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం 11వ అధ్యాయంలో ఆయన కోపపడి వెళ్ళిపోతాడు. కానీ మరలా ఆయన జాలిపడి మరలా వస్తాడు. అంటే విడిచిపెట్టలేని బంధాన్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు కానీ మానవునికి ఇది అర్థం కావటం లేదు. అందుకే సహోదరి యొక్క ఒక సమూయేలు మొదటి గ్రంథంలో ఈకాబోదు అని మాట్లాడుతుంది. తన కుమారుని జన్మించినప్పుడు జన్మనిచ్చి ఎవరు పుట్టారమ్మా అంటే అబ్బాయి పుట్టాడమ్మా అని అంటుంది. అబ్బాయి పుడితే ఏం లాభం అమ్మా, మహిమ పోయింది కదా అంటుంది. ఎలాగూ అని అంటే మనసం పట్టుబడింది కదా ఫిలిస్టీన్ దగ్గర. తన భర్త చనిపోయినాడు, తన మామయ్య కూడా చనిపోయినాడు, ఇంకేముంది మన దగ్గర? మందస్సం కూడా వెళ్ళిపోయింది, దేవుని యొక్క సన్నిధి కూడా వెళ్ళిపోయింది అంటూ ఈకాబోదు అని మాట్లాడుతుంది. అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది, మనమే పోగొట్టుకున్నాము. అందులో అంతర్ధానంగా ఈ మాట దాగి ఉంటుంది, మనమే పోగొట్టుకుంటున్నాము అని.
అంటే ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా మనం గమనిస్తే ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని ఆశపడుతుంటే మనిషి మాత్రం ప్రభుని అర్థం చేసుకోలేక దూరం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అదే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనలో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ మనం అనుకుంటున్నాం కదా, మనలో ప్రభు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు అని అంటాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనడానికి రుజువులు ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి మనం గమనిస్తే అపోస్తల కార్యాల్లో మనం స్పష్టంగా చూస్తాం. 15 అధ్యాయంలో గాని 16 అధ్యాయంలో గాని 15 అధ్యాయంలో మనం గమనిస్తే ఆ పైన ఎడం వైపు పేజీలో పైన రైట్ సైడు మాకును పరిశుద్ధాత్మకును తోచెను అనే మాట ఉంటుంది. దాని క్రిందకు వచ్చిన తర్వాత 16 అధ్యాయం ప్రారంభంలో కూడా వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించును అని ఉంటుంది. అదే 16 అధ్యాయము ఆ రైట్ సైడ్ పేజీలో పైన ఏమని రాస్తాడు అంటే మొదటి 2, 3 వాక్యాలలో వెళ్ళవద్దు, వాక్యము చెప్పవద్దని క్రింద అంటాడు. పైకొచ్చి పైన వాక్యాల్లో వెళ్ళవద్దు అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు వారితో సహవాసం చేస్తున్నాడు అని అనడానికి నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడక్కడ. అంటే పరిశుద్ధాత్మతో వారు సహవాసం చేస్తుంటే పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుతున్నాడట. సలహాలు ఇస్తున్నాడు, సూచనలు కూడా ఇస్తున్నాడు. వారితో సంచరించి వారితో చర్చలు జరుపుతూ ఉన్నాడు. మరొక మాట మాట్లాడతాడు. నేను పౌలునను, బర్నబాను వేరే ప్రదేశాన్ని పంపించాలి. నేను ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పంపించాలి. వారి ముందు మీ దగ్గర నుంచి నా దగ్గర పంపించండి అని మాట్లాడతాడు. ఈ మాటలను ఒకసారి మీకు చెప్పినట్టు జ్ఞాపకం ఉంది. అంటే పరిశుద్ధాత్మునితో మనము సహవాసము చేస్తే ఒక మాట చెప్పమంటారా? పాపం అనేది చెయ్యం. అదే గుర్తు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పాపం చేయము. కోపం అనేది రాదు. అబద్ధం అనేది ఆడలేము. వ్యభిచారం అనేది చేయలేము. మన కంటి చూపు స్థిరమైనదిగా ఉంటుంది. సత్యమైనదిగా ఉంటుంది. ఇవే గుర్తులు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అని చెప్పడానికి. శిష్యులను చూడండి. ఏ శిష్యుని చూచినా గాని వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. 6వ అధ్యాయంలో చూస్తే ఒక 7గురిని వారు ఏర్పాటు చేసుకుంటారు. వారి గురించి రాస్తూ అపోస్తల కార్యాలలో వారు జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వారైనటువంటి వారు అని మాట్లాడతాడు. వారు ఎప్పుడు కూడా అబద్ధమాడినట్టు కనపడదు. దొంగతనం చేసినట్టు కనపడదు. కోపగించుకున్నట్టు కనపడదు. స్టెఫెన్ విషయంలో కూడా 7వ అధ్యాయం ఆఖరి 51, 52 వచనాలు మనం చూస్తే ఏమంటాడు? వీరిని క్షమించు అంటాడు. పైగా యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలో తండ్రి కుడిపార్శ్వన నిలబడి ఉన్నాడు అని మాట్లాడతాడు. అప్పటికి స్టెఫెన్‌ని రాళ్లతో కొడుతూ ఉంటారు. ఒక మాట, ఒక కోపం అతనికి రాలేదు స్టెఫెన్‌కి. ఒక గట్టిగా పరుష పదజాలం వాడలేదు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడలేదు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనడానికి నిదర్శనాలు మనకి స్పష్టంగా బైబిల్‌లో రాయబడుతూ వచ్చినాయి. 3వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో మనం చూస్తే వెండి, బంగారములు నా వద్ద లేవు అని మాట్లాడతాడు పేతురు. అప్పటికే వారి దగ్గర ఎంతో వెండి ఉంది, ఎంతో బంగారం ఉంది, ఎంతో ధనం ఉంది. శిష్యులు చేర్చబడిన వారందరూ కూడా ఆయన దగ్గరకు శిష్యులుగా చేర్చబడిన వారందరూ కూడా వారి వారి ఇళ్ల స్థలాలు అమ్మి, వారి పొలాలు అమ్మి, వారి స్థలాలు అమ్మి, వారికున్న ధనము, డబ్బు, సంపద సమస్తాన్ని తీసుకొచ్చి వీళ్ళ కాళ్ళ మధ్య పడవేశారు.
2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఆఖరి వచనాలు ఇవన్నీ ఉంటాయి. అంత డబ్బు వారి దగ్గర ఉన్నా గాని ఏమన్నాడు 3వ అధ్యాయానికి వచ్చి ఆ కుంటివానితోటి, బాబు నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవయ్యా అన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఉండే లక్షణము ఇలా ఉంటుంది. ఆయన మనతో సహవాసము చేస్తే ధనం మీద వ్యామోహం అనేది ఉండదు. లోకం మీద వ్యామోహం అనేది ఉండదు. అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది కూడగట్టుకోవాలి, ఇది కూడగట్టుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఏ మాత్రం కూడా వాటి మీద ధ్యాస అనేది ఉండదు. ఒకటే ధ్యాస ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవునిలాగా మనం మార్చబడాలి. ఆయన లక్షణాలు, ఆయన పని ఇదే ధ్యాసగా ఉంటుంది. నిజమైన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనడానికి రుజువు ఒకటే. ఆయన కొరకు పాటుపడతాం. ఆయన మనతో మాట్లాడతాడు. మనతో సంభాషిస్తాడు. దేవుని మహిమ కొరకు కొన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. నా జీవితంలో, ఒకరి జీవితంలో జరిగినవి కాదు. కొంతమంది వాళ్ళ జీవితాలు ఎలా జరిగినవి, వీళ్ళ జీవితాలు ఎలా జరిగినవి అని గొప్పగా చెప్పుకుంటుంటున్నారు. మంచిది. వారి జీవితాలు చూసి మనం కూడా ప్రోత్సాహపరచడానికి అలా చూసుకోవచ్చు. కానీ వారి జీవితంలో, వీరి జీవితంలో కాదు. నా జీవితంలోనే చాలా జరిగినాయి. ఇదేదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు గాని, దేవుని మహిమార్థమే చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నా. ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను చెప్పడం అనేది, సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యత. 4వ అధ్యాయం యోహాను సువార్తలో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని సమరయ స్త్రీ ఆ సమరయ దేశానికి వెళ్ళి ప్రకటిస్తుంది. నేనేం చేశానో, నాకేం జరిగినాయో అవన్నీ చెప్తూ ఉంది. అదే రీతిగా కొన్ని సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీ కూడా తాను స్వస్థత పొందినప్పుడు అంతమందిలో ఉన్నా గాని తాను సాక్ష్యం చెప్పింది. అయ్యా, నాకు ఇన్ని సంవత్సరాలుగా రోగం ఉంది. మిమ్మల్ని ముట్టుకోగానే నాకు బాగైంది అంటూ అందరికి వినపడేలాగా సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది చిన్నదే గావచ్చు, పెద్దదే గావచ్చు. అదే అమ్మా వినబడుతుంది. ఇదంతా కనబడుతుంది. చిన్నదే గావచ్చు, పెద్దదే గావచ్చు. సాక్ష్యం అనేది చెప్పాలి. కొంతమంది అనుకుంటారు, అవన్నీ చెప్తుంటే గొప్పగా చెప్పుకుంటున్నారు అనుకుంటారు. అది అపవాది ఆలోచన. సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుడు మనకి చిన్న మేలు చేసినా చెప్పాలి. ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? నాకు మేలు చేసావయ్యా, అది చేసావని చెప్తున్నాం గదా! మరి అది గొప్ప అనుకుంటున్నామా? కాదు గదా! దేవుని స్తుతించడమే గదా! నేను పాపినని ఒప్పుకుంటూ నా కొరకు మీరు ఎన్నో న నే గొ ఎన్నో మేలు చేశారని ఒప్పుకుంటున్నాం కదా! అది సాక్ష్యం. కాబట్టి ఆ సాక్ష్యం అనేది చెప్పాలి. పరిశుద్ధాత్ముడు మనతో నివసిస్తున్నాడు అనడానికి నా జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఒకానొక సందర్భంలో నేను ప్రార్థనకని ఒక మోపిదేవి అనే ఊరికి నన్ను పంపించారు. నేనప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు బెయేర్షెబాకెళ్ళేవాడిని గదా! ఆ బెయేర్షెబా అన్న ఇమానుయేల్ అన్న నాకు పరిచర్య ఏసినారు. మోపిదేవికి వెళ్ళాను. చాలా టూ వీలర్ మీద వెళ్ళాను నేను. టూ వీలర్ మీద వెళ్ళి చాలా దూరం అది. ప్రయాసపడి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఎవ్వరూ లేరు. మందిరంలో ఎవ్వరూ లేరు. నేనే గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి పులిపీటకు ముందుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. బాగా చెమట పడుతూ ఉంది. ఎండలో వెళ్ళాను గదా! టూ వీలర్ మీద. అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరొచ్చారు. ఒకరొచ్చి ఫ్యానేశారు. ఫ్యాను ముందు 1లో తిరిగింది. తర్వాత 2లో, తర్వాత 5లో తిరిగింది. గాలి చక్కగా వస్తుంది నాకు. చక్కగా వస్తుంది. చెమటంతా కూడా ఆరిపోయింది. ప్రార్థన చేసుకొని ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ప్రార్థనంతా అయిపోయిన తర్వాత ఆమేన్ అని కళ్ళు తెరిచాను.
ఎవరు కనపడలేదు. మరి ఫ్యాన్ ఎవరు వేసారా అని చూస్తే ఫ్యాన్ కూడా తిరగడం లేదు. ఫ్యాను తిరగకుండానే ఫ్యాను గాలి నాకు వస్తుంది. ఎవరో వచ్చినట్లు ఉన్నారు, ఫ్యాన్ వేసినట్లున్నారు, గాలి వస్తున్నట్లునే ఉంది. నేను కళ్ళు తెరిచిన గాలి వస్తూనే ఉంది. ఆశ్చర్యం అనిపించింది. ఎవరొచ్చుంటారు నాతోటి? నా వెనకాల ఎవరొచ్చారు? వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. నేనొక్కడినే మందిరం అంతట్లో నేనొక్కడినే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. స్విచ్ చేసినట్లుంది, ఫ్యాన్ తిరుగుతున్నట్లు ఉంది, నాకు గాలి కూడా వస్తూనే ఉంది. చెమటంతా ఆరిపోయింది. నాకొక్కసారిగా ఒళ్ళు జలదరించింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. నా ఎదురుగా ఒక తె ఒక తెల్లని ఆకారము రెక్కలతోటి నిలబడి ఉంది. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ముగించుకున్నాను. మళ్ళీ మందిరం బెయేర్షెబాకు వచ్చాను. నేషక్కుంటే నేషక్‌కి చెప్పాను. "అక్క ఇలా జరిగిందక్క" అని. అక్క చాలా సంతోషించింది. మరొకసారి నేను కాన్వాయ్‌లో ఉంటాను. కాన్వాయ్‌లో డ్యూటీ చేసేటప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ నది ఒడ్డునే బైబిల్ చదువుకుంటుంటా. అంటే టైం ఇంకా కాన్వాయ్ ఇంకా బయలుదేరలేదు గదా! నది ఒడ్డునే నేను చదువుకుంటుంటాను ఇప్పుడు గూడా. చదువుకుంటున్నప్పుడు నా ప్రక్కన ఒకరు కూర్చొని, అంటే నా ప్రక్కన కూర్చోవడం గాదు. నాలో నుంచి ఒక వ్యక్తొచ్చి ప్రక్కన కూర్చొని, "మీ బండి బానెట్ ఊడిపోయింది. మీ డ్రైవర్‌కి చెప్పు" అన్నాడు. నేను రాసుకుంటూ ఉన్న బైబిల్ రాసుకుంటూ ఉన్నాను. కొన్ని పద కొన్ని ప్రభువు చెప్పే మాటలు రాసుకుంటూ ఉన్నాను. ఈలోపు నాలోంచి ఏదో ఒక శక్తి బయటకొచ్చి కూర్చొని నా ప్రక్కన కూర్చొని, "మీరెక్కిన బండి బానెట్ ఊడిపోయింది. మీ డ్రైవర్‌కి చెప్పండి" అన్నాడు. నేనింకా నేను రాసుకునే విషయంలో అది మర్చిపోయాను. ఆ స్వరాన్ని మర్చిపోయాను. బండెక్కేసాం. ముఖ్యమంత్రి గారు బండెక్కేసి త్వరగా రమ్మన్నారనేసి ఇంక బండెక్కేసి బయలుదేరొచ్చేసాం. బయలుదేరిన తర్వాత నాకు గుర్తొచ్చింది. అప్పటికి 100, 120లో బండెళ్తుంది. కాన్వాయ్ అంతా 120 వెళ్తుంది. మా డ్రైవర్‌కి చెప్పాను, "రమేష్, బానెట్ ఊడిపోయింది. బానెట్ వేశావా?" అని అడిగాను. "వేయలేదు సార్" అన్నాడు. "మరి ఎట్లాగా?" అప్పుడు ఆగలేం. 120లో స్పీడ్‌లో వెళ్తుంది. 120 స్పీడ్‌లో వెళ్తుంటే అతను భయపడుతున్నాడు. "సార్ ఎట్లా సార్? ఎట్లా సార్?" అంటే ఎలా ఊడిందో ఆయనకు కూడా తెలీదట. ఆయన బండి తుడుచుకునేటప్పుడు మరి చెయ్యి తగిలి అది పైకి ఇలా వచ్చేసింది. పైకొచ్చేసింది. పైకొచ్చినా అతను తర్వాత నొక్కుదాంలే అంతా తుడిచిన తర్వాత నొక్కుదాంలే అనుకున్నాడట, మర్చిపోయాడట. ఈలోపు రెడీ, రెడీ అన్నారు. అందరూ బండ్లెక్కేసారు. స్టార్ట్ అయిపోయి వచ్చేసాం. విజయవాడ ఆహ్, అది ఫంక్షన్ హాల్‌కి వెళ్తున్నాం. నమ్మండి, నమ్మకపోండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 120 స్పీడ్‌లోకి వచ్చినా గాని బానెట్ ఏమాత్రం పైకెగరలేదు. నేను ముందు చూసాను. ప్రార్థన చేసుకుని, "ప్రభువా, నేనే చెప్పలేదు, మర్చిపోయాను. నన్ను క్షమించు ప్రభువా" అంటూ నేను ప్రార్థన చేసుకున్నా. ఎప్పుడు నా నా చేతిలో బైబిల్ ఉంటుంది. ఫ్రంట్‌లో కూర్చుంటాను. బైబిల్ చదువుకుంటూనే ఉన్నా. "నన్ను క్షమించు ప్రభువా" అని. "సహాయం చేయండి ప్రభువా." ఆ బానెట్ మీద ఒక దూత అలా చెయ్యి అలా పట్టుకొని ఉన్నాడు. వెన్యూ ఫంక్షన్ హాల్ అంటే సీఎం గారి ఇల్లు మన నది ఒడ్డున ఉంటది గదా! అక్కడి నుంచి వెన్యూకి దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 10 కిలోమీటర్స్ 120 ఫాస్ట్‌గా వెళ్ళినా గాని ఆ బానెట్ పైకి లెగవలేదు. సరికదా ఎప్పుడైతే వెన్యూకి వెళ్లి ఫంక్షన్ హాల్‌కెళ్ళి ఆపామో చూస్తే బానెట్ ఎంత అంటే ఎత్తులో ఉంది బండి. ఏమాత్రం పైకి ఎగరను గూడా ఎగరలేదు. అందరూ డ్రైవర్లు గూడా ఆశ్చర్యపోయారు. ఇంత ఓపెన్‌గా ఉన్నా గాని బానెట్ ఎందుకు పైకి లెగవలేదు సార్? అందరూ ఆశ్చర్యపోయారు. నేను ముందే చెప్పానయ్యా, నా ప్రభువు నాకు చెప్పాడు కానీ నేను చెప్పలేకపోయాను అని.
అందులో ఉన్న చాలా మంది ప్రభుని ఘనపరుస్తూ వచ్చారు. చాలా గొప్పవాడు సార్ దేవుడు అని. అదే నెక్స్ట్ డే అదే నెక్స్ట్ డే నేను డ్యూటీ దిగిపోయిన నా డ్యూటీ కాదు. ఆ నెక్స్ట్ డే అతను బండి బయలుదేరుతున్న సందర్భంలోనే ఇలా వేసి వెళ్ళిపోయాడట. వేసేసాడు వేరే బండి. ఆటోమేటిక్ గా వారధి మీదకి వచ్చేసరికి బండి ఆయన నొక్కినా గానీ అది పైకి లేచి కారణమైనంత ఆగిపోయింది. పెద్ద సంఘటన అది. నెక్స్ట్ డే అలా జరిగింది. మరి నేను కూర్చున్న రోజు మాత్రం జాన ఎత్తు బాయినట్టు పెరిగి ఓపెన్ లో ఉన్నా కానీ పైకి రాలేదు. కానీ ఆ నెక్స్ట్ డే బాయినెట్ నొక్కిన వేరే బండి వాడు ఆ డ్రైవర్ నొక్కినా గానీ ఆటోమేటిక్ ఆ స్పీడ్ తట్టుకోలేక బాయినెట్ పైకి వచ్చేసింది. వాహనం అంతా అన్ని వెహికల్స్ కూడా అటు ఒకటి అలా గుద్దుకున్నాయి. మరొక సందర్భాన్ని చూస్తే ఒకరోజు నేను కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభా నీ బాల్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను ప్రభా అన్న. వెంటనే ఆకాశంలో బాలుడు, తొట్టిలో పడుకున్న బాలుడు ఆడుతున్నట్టుగా నాకు కనపడింది. నా ప్రక్కన డ్రైవర్స్కి వాళ్ళకి వీళ్ళకందరికి పిలిచి చూపించాను, అక్కడ పైన ఆకాశాలు చూపించాను, చూడండి యేసు ప్రభు వారు అనేసి. తర్వాత సిలువ ఎలాగ ఉండాలి ప్రభా, సిలువ ఎలా పడింది ప్రభా అని చూడాలనుకుంటున్నానంటే ఆకాశం సిలువ వచ్చేసింది, మేఘమే సిలువగా మార్చబడింది. మా డ్రైవర్స్, మెన్, ఆఫీసర్స్ అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయినారు. ఇవన్నీ నాకు సజీవ సాక్ష్యాలు. అంతేకాకుండా ఒకరోజు నేను కూర్చొని బైబిల్ చదువుకుంటున్నప్పుడు సీఎం గారి ఇంటి దగ్గర నది ఒడ్డు నుంచి ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని ఆ నది ఒడ్డు నుంచి సీఎం గారి ఇల్లుకి దాటాలంటే గోడ ఉంటుంది, చిన్న గోడ. ఆ గోడ దాటుకుంటూ అక్కడ హెలిప్యాడ్ ఉంటుంది. ఆ హెలిప్యాడ్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నేను మా వాళ్ళకి చెప్పాను, ఆఫీసర్స్ కి చెప్పాను, ఎవరో హెలిప్యాడ్ మీదకి వస్తున్నాడు, వెళ్ళిపోమని చెప్పండి అనేసి. ఎవరు సార్ అంటే, అదిగో తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని వస్తున్నాడు, వెనక్కి పంపించేసాడు అన్న. అలా రాకూడదు కదా, వెనక్కి పంపించేసాడు అనేసి. అసలు నదిలోంచి ఎలా వచ్చాడు అతను కనుక్కోండి అని పంపిస్తుంటే వీళ్ళు అంటున్నారు, ఎవరున్నారు సార్ అక్కడ అని అడుగుతున్నారు నన్ను. ఎవరు లేరు కదా సార్ అక్కడ అంటే, అది కూడా అయ్యా ఇటు వస్తున్నాడు కదా, హెలిప్యాడ్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు కదా అంటే, మాకెవరు కనిపించట్లేదు సార్ అన్నారు. అతను అలా వచ్చాడు, పక్కనే అరటి తోట ఉంటుంది, అరటి తోటలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అరటి తోట నుంచి ఆ రోడ్డు ఎక్కాడు, రోడ్డు నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. నాకు స్పష్టంగా కనబడుతున్నాడు. ఏంటి మీకు కనబడట్లేదు ఏంటి అంటే, ఏమి ఎవ్వరు లేరు కదా సార్. ఉన్న అందరూ కూడా దాదాపుగా 43 మంది ఉంటారు కాన్వాయ్లో. ఆ 40 మంది కూడా చూచిన కనుక ఎవరికీ కనపడలేదు. నాకు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాడు. ఆ గోడ దూకడం, హెలిప్యాడ్ మీదకి రావడం, అరటి తోటలోకి వెళ్ళిపోవడం, అలా ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోతున్నాడు. మీకెందుకు కనబడట్లేదయ్యా అని అడుగుతుంటే, మాకెవరు కనబడట్లేదు సార్ అంటున్నారు. వైట్ షర్టు వైట్ ప్యాంట్. మరొకసారి మరొకసారి వాక్యం చదువుకుంటూ వాక్యం వింటూ నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు మరొక ఆఫీసర్ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. మాకెదురుగా నలుగురు వస్తున్నారు. నలుగురు రోడ్డుకి అడ్డంగా 1, 2, 3 వరుస ఒకరి వెనక రావట్లేదు. ఒక పక్క నుంచి ఒకరు రోడ్డంతా నడుస్తున్నారు వాళ్ళు. నేను మా ఆఫీసులో చెప్పాను, మన పక్కన నడుద్దాం, వాళ్ళు ఎవరో అట్లా వస్తున్నారు, వెకిలి వెకిలిగా వస్తున్నారు వాళ్ళు, మనం ప్రక్కకి వెళ్దాం రండి అనేసి పక్కన పోతుంటే ఆయన ముందు చూసి ఎవరు వస్తున్నారు సార్ అన్నాడు. అది కూడా నలుగురు వస్తున్నారు కదయ్యా అంటే, నలుగురా, ఎవరు వస్తారు, ఎవరు రావట్లేదు, రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది కదా సార్ అని. నువ్వు ప్రక్క రాయ్యా ముందు అని. భలేవాళ్ళు సార్ మీరు, ఎవరు లేరు సార్ అక్కడ, ఎవరు రావడం లేదు అన్నాడు. ఇలాగా అనేక సందర్భాలలో అనేక సందర్భాలలో మరొకసారి
మరొకసారి నేను గన్నవరం ఎయిర్పోర్ట్‌లో సీఎం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉంటే 7:30 అయిపోతుంది అప్పుడే తెల్లవారుజామున. ఉదయం పూట 7:30. బాగా ఆకలేస్తుంది. ఇంట్లో నుంచి నేను టిఫిన్ ఎప్పుడు క్యారేజ్ తీసుకొని వెళ్తాను కానీ, ఆ రోజు ఎందుకో క్యారేజ్ తీసుకొని వెళ్ళలేదు. ప్రభా ఆకలేస్తుంది ప్రభా నాకు. ఏదైనా తినాలి ప్రభా ఇప్పుడు నేను అని ప్రభువుని అడిగి మళ్ళీ రాసుకుంటూ ఉన్నాను. 20 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వచ్చి నాకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చాడు. ఎందుకయ్యా ఈ బ్రేక్‌ఫాస్ట్ నాకిచ్చావంటే, ఏమో సార్ నేను టిఫిన్ చేస్తుంటే ఇంకొక టిఫిన్ ఎక్స్‌ట్రా కట్టించు అని నాకు మనసు అనిపిచ్చింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. కట్టిచ్చారనిపిచ్చింది. కట్టిచ్చాను సార్. మరి ఈ ఎ ఎయిర్‌పోర్ట్ దగ్గరికి రాగానే అదో అక్కడ ఆ బండిలో ఫ్రంట్ సీట్‌లో ఒకతను కూర్చున్నాడు చూసావా? అతనికిచ్చిరా పో అని నాకెందుకో మనసనిపిచ్చింది సార్. తీరా చూస్తే ఇక్కడ మీరున్నారు. మీకివ్వాలనిపిస్తుంది సార్ అని ఇచ్చేసాడు. పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ప్రత్యక్షంగా ఉంటుంది. ప్రత్యక్షంగా చూపిస్తాడు ప్రభు. మరొక సందర్భంలో నేనొక ప్రదేశానికెళ్ళినప్పుడు ఆహ్, మందిరం నాకు కూడా ఎక్కడో తెలీదు నిజానికి. మందిరం ఎక్కడుందో నాకు తెలీదు. కానీ మందిరం దగ్గరికి పంపించారు నన్ను. ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళండి వాళ్ళొస్తారు అన్నారు. సరే వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోను నంబర్స్ కూడా నా దగ్గర లేవు. పేరు మాత్రం పలానా మందిరం పేరొకటి చెప్పారు వెళ్ళిపోయారు. సరే ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరు రాలేదు. ఎట్లా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎదురు చూస్తూ ఉన్నా. ఎదురు చూస్తున్నప్పుడు నాలో నుంచి ఒక వ్యక్తి బయటకొచ్చి "పద ఎళ్దాం పద" అన్నాడు. నేను బండి స్టార్ట్ చేసి ఇంకలా వెళ్ళిపోయాను. రైట్ తిప్పు, లెఫ్ట్ తిప్పు, ఎదురుగా ఉంది. ముందుకెళ్ళు. చెట్టు కనబడుతుంది గదా! అదే మందిరం అన్నాడు. నా వెనకాల కూర్చున్నట్టుగానే ఉన్నాడు. నాలో నుంచి బయటకొచ్చి నా వెనకాల కూర్చున్నాడు. నాకు చాలా అసలు ఎందుకు ఇంత పిచ్చిగా ఉన్నాను అంటే నేను దేవుని మీద, నాకు ఈ అనుభవాలున్నాయి గాబట్టే సమస్తం కూడా నాకు అనిపించటం లేదు లోకమంతా కూడా. పరిశుద్ధాత్ముడితో సహవాసము ఇలా ఉంటుంది. ఇలాగే ఉంటుంది. ఇలాగ అనేక సందర్భాలు నా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి గూడా జరుగుతూనే ఉన్నాయి. మందిరము కట్టే విషయంలో కూడా అనవరపాడులో నేను డ్యూటీ చేస్తున్నప్పుడు కరోనా సమయంలో నాకెందుకో ప్రభా నేను చేస్తున్నటువంటి ఆ పరిచర్య సరైనది అంటే అది సరిపోవడం లేదు నాకు. ఎవరు గూడా సరైన రీతిలో బోధించటం లేదు. ఇన్ని చక్కని చక్కని విషయాలు మీరు నాకు తెలియపరుస్తున్నారు. కొంతమందికి చెప్తుంటే అవి ఎగతాళి చేస్తున్నారు. హేళన చేస్తున్నారు. ఎందుకు నాకింత బాధొచ్చిందంటే, ఒక దినాన నేను కర్ఫ్యూ జరుగుతుంటే ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు అక్కడ మేము డ్యూటీకి వెళ్ళాం. ఒక వారం, 10 రోజులు డ్యూటీకి వెళ్ళాం. అక్కడ చర్చి ఉంది. అంత కర్ఫ్యూ ఎవ్వరు లేరు. నేనొక్కడినే చర్చి. నాతో పాటు ఒక 10, 20 మంది కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళందరిని పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళని చూడండి మీరు. జాగ్రత్తగా ఎటువంటి గొడవలు జరగకుండా చూడండి అని నేను వాళ్ళందరిని పోస్ట్ చేసి నేనొక్కడినే ఒక చర్చి ఉంటే, ఆ చర్చి తలుపులు తీసుకొని లోపలికెళ్ళి కూర్చున్నా. ఒక 4 చైర్స్ ఉన్నాయక్కడ. ఆ 4 చైర్స్‌లో నా బ్యాగు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టి నేను వాక్యం చదువుకుంటూ ఉన్నా. చదువుకుంటూ ఉంటే 7 గంటలకు స్టార్ట్ చేశాను బైబిల్ చదవటము. తర్వాత 1:00 దాకా చదువుకున్నాను. తర్వాత మోకరించి 3 గంటల దాకా ప్రార్థన చేసుకున్నాను. కాళ్ళు నొప్పులుగా ఉంటే, నడుము నొప్పిగా ఉంటే కొంచెం రిలాక్స్ అవుదామని లెగిచి అలా తిరుగుతూ అక్కడే లోపలి ప్రాంగణంలో చర్చి లోపల కాదు. చర్చి ప్రాంగణంలో వెహికల్స్ పెట్టుకునే దగ్గర తిరుగుతూ
మళ్ళీ వచ్చి కూర్చొని కళ్ళు మూసుకొని, ప్రభువా ఇప్పటిదాకా నేను మీ సన్నిధిని అనుభవించాను. నాకు ఒక రుజువు చూపిస్తారా అని అడిగాను. మీరు నాతో ఉన్నారు. ఒక రుజువు చూపిస్తారా అని అడిగాను. అని కళ్ళు మూసుకొని అట్లా కళ్ళు తెరిచాను. ఎదురుగా ఒక చైరొచ్చి ఉందక్కడ. అప్పటిదాకా ఆ చైర్ లేదు. కానీ చైరొచ్చేసిందక్కడికి. నాకు సడెన్‌గా ఇటువంటి భౌతికపరమైనటువంటి రుజువు చూసేసరికి ఆశ్చర్యం అనిపించి ఒళ్ళంతా భయంతో ఇదైపోయింది. నిజమా? కలా? అనుకోని ఆ చైర్ ఇలా తట్టి చూస్తే చాలా చల్లగా మంచులాగా ఉంది. మరి నా దగ్గరున్నయి 3, 4 చైర్స్ ఇక్కడ. ఒక దాని మీద బ్యాగ్ పెట్టాను. ఒక దాని మీద ఆహ్, బుక్స్ పెట్టాను. ఒక దాంట్లో నేను కూర్చున్నాను. మరొక దాంట్లో మ్యాన్ ప్యాక్ ఇవి పెట్టాను. కానీ ఎదురుగా ఇంకొక చైరొచ్చి కూర్చుంది. ఈ విషయము అసలు ఎంతో అద్భుతమంటే, అటువంటి అద్భుతాన్ని నేను అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాల. అంతటి కళ్ళలో నీళ్లొచ్చేసినాయి. కొన్ని రోజుల వరకు ఆ ప్రభావం నాలో నుంచి బయటికి వెళ్ళలేదు. ఆ ఆదివారము మందిరంలోకెళ్ళి ఒక సహోదరుడికి చెప్పాను ఇలాగ. "అన్నా ఇలా జరిగిందన్నా" అని అడిగితే, ఆ సహోదరుడు సంతోషించాల్సింది పోయి నన్ను ఒక పిచ్చోడిలాగా, మెంటల్‌లాగా అంత అపహాస్యం చేస్తూ మాట్లాడాడు నాతోటి. చాలా బాధనిపించింది. వీరు విశ్వాసులే గాని అవిశ్వాసులు అనిపించింది. నేను స్వయంగా అనుభవించిన సంగతి చెప్తుంటే, అదే వేరే వాళ్ళు ఆహ్, ఈ విషయాలు గాని ఇది చెప్పినట్టయితే యూట్యూబ్‌లోను, వాటిలోను, వీటిలోను వైరల్ చేసి అసలు ఎంతో గొప్ప గొప్పగా నేనది గూడా కోరుకోలేదు. నా ఎదుటివారు సంతోషిస్తే వాళ్ళు కొంచెం విశ్వాసంలో ఎదుగుతారు అనే ఆశతోటి ఆ బ్రదర్‌కి చెప్తే, రాజరత్నం ఆయన పేరు. నవ్వి ఎగతాళిగా నవ్వి నన్ను ఒక, ఒక విధంగా చూసి మాట్లాడాడు. సత్యాన్ని జెప్తే ఎవరు నమ్మలేదు. నాకు ఇటువంటి సందర్భాలు కొన్ని జరిగినప్పుడు వాళ్ళకి కొంతమంది చెప్పితే వాళ్ళకి ఒక సందర్భంలో నేను అసెంబ్లీలో డ్యూటీ చేస్తున్నప్పుడు, నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు, నైట్ డ్యూటీలో అంతా తిరుగుతున్న అసెంబ్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఆ పోర్షన్ నాది యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం నాది. ఆ రోజు చదవాల్సింది. నేను నైట్ రౌండ్స్ తిరుగుతున్నప్పుడు మధ్యలో ప్రభు మాట్లాడుతున్నాడు. "ఈరోజు నువ్వు మొదటి అధ్యాయం చదువు" అని. అదేంటి ప్రభు నేను 16 అధ్యాయానికి వచ్చేసాను గదా! కాదు కాదు మొదటి అధ్యాయం చదువు అన్నాడు. సరే టైం 12 రాత్రి. 12:30 అట్లా అవుతుంది. సరే అసెంబ్లీ ఎదురుగా నిలబడి బండి ఆపుకొని రోడ్డు మధ్యలో బైబుల్ తీసి మొదటి అధ్యాయాన్ని చదవడం ప్రారంభించిన. చదవడం ప్రారంభిస్తుంటే కేబారు నదీ ప్రాంతంలో ఒడ్డున కూర్చున్నప్పుడు ఆకాశం నుంచి ఒక మేఘము మెల్లగా వచ్చి అతన్ని తాకిననే మాటుంటుంది. అది చదువుతూ ఉన్నా. చదువుతూ ఉన్నప్పుడు పైనుంచి శబ్దం వస్తూ ఉంది. ఏంటి శబ్దం వస్తుంది అని నేను కిటికీల విండో, విండో గ్లాస్ తీసి పైకి చూసాను. పైకి చూస్తే ఒక చిన్న మేఘము కిందకొస్తుంది. మంచులాగా జారిపోతూ ముందుకొస్తూ ఉంది. అంత దూరంలో నాకొక 50 మీటర్ల దూరంలోనే పైనుంచి మేఘం దిగి వస్తుంది. మేఘం దిగి వచ్చేసి నాకు మేఘం దిగి రావటం ఏంటి నాకు ఆశ్చర్యం వేసి బండి దిగి నిలబడి చూస్తూ ఉన్నా. ఎదురుగానే మేఘం దిగొచ్చింది. పక్షిలాగా మారింది. అలా ఎగురుకుంటూ నా మీదకి అలా వచ్చి నన్ను తాకి పైకి వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ కనిపించలేదు. వీడియో గూడా తీసాను దాన్ని. "ప్రభా! వీడియో తీస్తాను ప్రభా" అన్నా. వీడియో గూడా తీస్తున్నా దాన్ని. తలలాగా ముందు మనిషి రూపంలో వచ్చినాడు. రెక్కల్లాగా మార్చబడ్డాయి. ఎదురుగా నా మీదకొచ్చి అలా వెళ్ళిపోయినాడు. తాకాడు వెళ్ళిపోయినాడు. ఈ సందర్భాన్ని గూడా మా మందిరం వాళ్ళు పంచుకుంటే
నన్ను ఒక పిచ్చివాడిలాగా చూస్తున్నారు. నేను అనుకున్నాను, వీరు విశ్వాసులే గాని నిజమైన విశ్వాసులు కాదు ప్రభువా. మీరు నన్ను, నాలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు అని నాకు అర్థమవుతుంది. మరొక సందర్భంలో సండే స్కూల్ తీసుకునే ప్రక్కనే ఒక సహోదరుడు సుబ్బారావు సంథింగ్ ఒక సహోదరుడు ఉన్నారు. ఆయనకి అంత అనారోగ్యంతో కాళ్ళు వాపులు అన్నీ వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ప్రార్థన అవసరం కోరారు. ప్రార్థన అవసరం కోరితే నేను ప్రసన్న వెళ్ళి ప్రార్థన చేస్తున్నానికి వెళ్ళాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ తన భార్యకి తన లోపల నుంచి భయంతో వణుకుతూ లోపల నుంచి ఏదో వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఆమె భయంతో వణికిపోతూ ఉంది. ప్రార్థన చేస్తుంటే తనకి హీలింగ్ వచ్చింది తన భర్తకి. భార్యకి మాత్రం ఒంట్లో నుంచి ఏదో వెళ్ళిపోయి భయమేసి బయటకొచ్చాడు. "అయ్యా! మీరు ప్రార్థన చేస్తుంటే నాలోంచి ఏదో వెళ్ళిపోయి భయమేసింది నాకు. నేను తప్పకుండా దేవుడిని నమ్ముకుంటానయ్యా." వాళ్ళు అన్యులు. తర్వాత ఆ సహోదరుడికి హీలింగ్ అయింది. కానీ వాళ్ళు దేవునిలోకి రాలేకపోయినారు. అంటే వారి పరిస్థితులు అట్లాంటివి. అంటే మనతో పరిశుద్ధాత్ముని సహవాసము మనలో ఉంటే ఇటువంటివి జరుగుతాయి. మనలో ఉన్నాడు అంటే రుజువుంటుంది. వెయిట్. మనలో ఉన్నాడు అంటే రుజువుంటుంది. పరిశుద్ధాత్మతో సహవాసం అనేది రుజువుతో కూడుకున్న పని. మందిరం కట్టాలి అని ప్రభువు నాతో మాట్లాడిన సందర్భంలో నేను ఆహ్, అనవరపాడులో డ్యూటీ చేస్తున్నప్పుడు, "ఏంటి ప్రభా! మీరు నాతో మాట్లాడుతున్నట్టు ఎవరికైనా చెప్తుంటే వారు నవ్వుతున్నారు ప్రభా! ఎగతాళి చేస్తున్నారు ప్రభా! వారికేం అటువంటి అనుభవం లేవనుకుంటున్నాను." అని నేను గట్టిగా ఆ రోజు కరోనా సమయాలు అవన్నీ గూడా. ఆ రోడ్డులో ఎవ్వరుండరు. ఆ రోడ్డులో గట్టిగా ఏడ్చుకుంటూ, గట్టిగా అరుచుకుంటూ పైకి చూస్తూ, "ఏంటి ప్రభా! నీవు నాకు ఇచ్చేది మీరిస్తున్నారా? లేపోతే" ఒక సహోదరుడున్నాడు, "అవన్నీ తప్పండి. అయన్నీ నమ్మగూడదండి. అయన్నీ నమ్మితే మీరు అవి ఇదైపోతారు. వాటి మీద నమ్మకం పెట్టు. వాక్యమే ప్రాముఖ్యమండి." అంటూ నాతో మాట్లాడి నన్ను చాలా అవమానపరిచినాడు. నన్ను అవమానపరిస్తే నేను సంతోషిస్తాను కానీ, దేవుడిని అవమానిస్తున్నాడు. "మీరు దేవునిలోకి రండి" అన్నట్లుగా మాట్లాడాడు. చాలా బాధనిపించింది నాకు. మరి జరిగేవేమో నిజంగా జరుగుతున్నాయి. ఒక కుర్చీ రావడం అంటే ఎంత అద్భుతమండి అది. ఎవరికైనా అనుభవం ఉందా? ఇన్ని సంవత్సరాలుగా మీరు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారు గానీ, అసలు ఎక్కడి నుంచో ఒక కుర్చీ దిగి రావడం మీరు చూసారా ఎప్పుడైనా? నా జీవితంలో జరిగింది. మేఘం దిగి రావడం చూసారా మీ జీవితంలో ఎప్పుడైనా? నా జీవితంలో జరిగింది. ఎవరికో జరిగితే మనం వినటం కాదు. నా జీవితంలో జరిగి నేనే వింటున్నాను. నేనే చూస్తున్నాను. ఎందుకు ప్రభా వీడెవరు నమ్మటం లేదు? నేనెవరితో పంచుకోవాలి? అసలు ఇవి నిజమా? కాదా? మీరు చేస్తున్నారా? అపవాది చేస్తున్నాడా? అని గట్టిగా కన్నీళ్లు పెట్టి ఏడ్చుకుంటూ గట్టిగా అరుచుకుంటూ అన్నవరపాడు నుంచి ఆ అడ్డ్ రోడ్ దాకా దాదాపు కిలోమీటర్ దూరం ఉంటుంది. 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ దూరం నేడ్చుకుంటూ గట్టిగా అరుచుకుంటూ మళ్ళీ ఇటుకొచ్చి, అటొచ్చి, ఇటొచ్చి ఏడుస్తూ గట్టిగా ప్రభువుని అడుగుతుంటే, ఆకాశంలో మేఘం గూడా ఒక గ్రద్ద రూపంలో, పక్షిరాజు రూపంలో మారిపోయి ఆగిపోయింది. ఆగిపోయి ఈ కంటిలో నుంచి ఒక డ్రాప్ క్రిందకి జారింది. మేఘమే కానీ పక్షిలాగా మారిపోయింది. ఆ పక్షి కనుగుడ్డులో నుంచి కనుగుడ్డు కూడా స్పష్టంగా కనబడుతుంది.
ఆ కనుగుడ్డులోంచి ఒక డ్రాప్ నీటి బిందువు, కన్నీటి బిందువు క్రిందకి రాలుతుంది. నేను స్పష్టంగా చూశాను. అది చూశాను. అయితే నాలో ఉన్నావా, నీవున్నావా, ఎవరున్నా నాకు తెలియాలి ప్రభు అనగానే నా ముందు నా ఆహ్, నా ముందు అంటే నా వెనక ఒక కొన్ని కోట్ల వెలుగు ఉంటే నా నీడ ఎలా పడుతుంది? అలా పడుతుంది. వెనక్కి చూసి ఏమీ లేదు. ఆ రోజు 6 గంటలప్పుడు అంటే సాయంకాలం. ఏంటి నేను నా దగ్గర వెలుతురు కనబడుతుంది. వెనక వైపు వెలుతురు కనబడుతుంది ఏంటి అని వెనక వైపు చూస్తే ఏమీ లేదు మళ్ళీ. కానీ వెలుతురు బాగా కనబడుతుంది. ఇటువంటి అనుభవాల గుండా నేను వెళ్ళి, ప్రభు ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళకి చెప్తే నమ్మడం లేదు. నాకొక ప్లాట్‌ఫార్మ్ గావాలి. మీ కార్యాలు నిజమైనవి. మీరు చెప్పే మాటలు నిజమైనవి. ఎన్నో మర్మములు, ఎన్నో రహస్యాలు, ఎన్నో గూఢమైన సంగతులు నాకు బయలుపరుస్తున్నారు. ఇవన్నీ చెప్పాలంటే ప్లాట్‌ఫార్మ్ గావాలి. వాళ్ళకి చెప్తుంటే అవి బైబిల్‌లో లేవు కదా! అంటున్నారు గదా ప్రభువా! ఏం చేయాలి ప్రభువా? అంటే ప్రభువు ఒక మాట్లాడు. నేను నీ మధ్యనే నివసించెదను. ఎక్కడ కట్టాలి? నీ స్వజనముల యొద్దనే అంటూ మాట్లాడుతొచ్చినాడు. అదే మాట వెంటనే అక్కడ సహోదరి ప్రార్థనకొచ్చే సహోదరి ఒక అనిత అనే ఒక సహోదరి, "అమ్మా ప్రభువు మందిరం కట్టమంటాడమ్మా" "సార్ ఇక్కడే కట్టండి సార్" అని. "లేదమ్మా స్వజనమును వద్ద" అన్నాడు. మరదెక్కడో నాకు గూడా తెలీదు. మరలా కొన్ని రోజుల తర్వాత ఒక దర్శనం ద్వారా నాకు చూపించి ఆ మందిరం కట్టించినాడు. చాలా మంది వాళ్ళకిలా జరిగింది, వీళ్ళకిలా జరిగింది అనుకుంటున్నారు. నా జీవితంలో జరిగినవన్నీ కూడా. నా జీవితంలో జరిగినయి. దేవుడిని మనడు పరిశుద్ధాత్మునితో మనము సహవాసము మనతో ఉంటే మన జీవితం గొప్ప మార్పు చెందుద్ది. మనలో ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? లేడా? ఉంటే ఎందుకు మరి ఇటువంటి అనుభవాలు రావటం లేదు మనకి? ప్రభువు మాత్రం నాతో ఉన్నాడు. మరొక సందర్భంలో నా బంధువులే నన్ను ఎన్నో రకాలుగా ఆహ్, ఇబ్బంది పెడుతూ వచ్చినారు. అవమానిస్తూ వచ్చినారు. నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అతను నరకానికి వెళ్తూ ఇంకొంతమంది నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. పడిపోవడం ఏంటి? ఎగరడం ఏంటి? తిప్పడం ఏంటి? చెట్టడం ఏమిటి? అని ఎన్నో రకాలుగా అవమానించినారు. దానికి కూడా నేను ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశాను ప్రభు దగ్గర. ప్రభువా మరి చెయ్యి పెడితే పడిపోతున్నారు. స్వస్థతలు జరుగుతున్నాయి. మీరు చేస్తున్నారా? అపవాది చేస్తున్నాడా? నాకు తెలియాలి ప్రభువా. ప్రజలేమో ఇలా అంటున్నారు. మీరేమో నాకు వరం ఇచ్చారు అంటున్నారు. నేను అడిగిన ప్రతి వరాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. అడిగిన ప్రతి వరాన్ని ఇచ్చినాడు నాకు. మరి అడిగిన ప్రతి వరాన్ని మీరిచ్చారా? మరి నా ద్వారా అపవాది కార్యాలు చేస్తున్నాడా? మీరు కార్యాలు చేస్తున్నారు నాకు తెలియాలి ప్రభువా. ఏదో నన్ను క్షమించండి ఇలా అడుగుతున్నానని అని కొన్ని రోజులు ఉపవాసం ఉండి మరి ప్రభు దగ్గర వేడుకుంటే ప్రభువు ఒకే ఒక్క సమాధానం ఇచ్చినాడు. ఒక 2 గంటలు, 3 గంటల సమయంలో ఒక దివ్యమైన సంగతి అన్నాడు. నేను ఉలిక్కిపడి లేచిన. ఏంటి దివ్యమైన సంగతి? ఇదెక్కడ బైబిల్‌లో విన్నా నేను. బైబిల్‌లో చదివానే అనుకున్నా. ఆ తర్వాత నిన్ను నేను ఆనంద తైలంతో అభిషేకించిన వాడును నేనే అనే మాటొచ్చింది. ఆ తర్వాత నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని విడువుము అన్నాడు. అంతేకాకుండా నీ నామమును రాబో తరం వారికి నేను తెలియపరిచెదను, బలపరిచెదను, స్థిరపరిచెదను అన్నాడు. వెంటనే నేను ప్రార్థనలో కూర్చున్నాను. ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి. వినబడుతూనే ఉన్నాయి. పాటలు వినబడుతున్నాయి. నేనే, నేనే ఏర్పరచుకున్నవాడను నేనే. ఈ మాట పదే, 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 పదే వినబడుతుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత లేచి వాక్యం చదువుకున్నాను.
వాక్యం అలా తీయగానే అదే మాట వచ్చింది. కీర్తన 45 కీర్తన. నేను మామూలుగానే తీసాను బైబిల్. తీయగానే అదే మాట వచ్చింది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అంటూ మొదటి వాక్యమే ఉంది అందులో. ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఆ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే, ఆ పైన 7, 10, 18 వచనాల్లో ఈ మాటలున్నాయి. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని విడువుము. మరి నేను అనుకుంటారు. మరి నిన్ను అవమానిస్తే వదిలేసేయ్. వదిలిపెట్టు. నేను నిన్ను ఆనంద తైలంతో అభిషేకించిన వాడను అని. ఆ క్రింద వచనాల్లో చూస్తే ఆఖరి వచనాల్లో నీ నామమును రాబో తరం వారికి స్థిరపరిచెదను అని ఉంది. ఇంతకంటే నాకేం కాదు ప్రభువా. నేను ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. మీరు నాకున్నారు. ఇంకొక విషయం ఏంటి, ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడిన దగ్గర నుంచి నా అభిషేకం మరింతగా పెరిగింది. ఫోన్ చేస్తేనే ఎదుటి వాళ్ళలో హీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా వాక్యంలో అనేకమైన లోతు ఎక్కువ నాకు అర్థమవుతుంది. ఎవరి జీవితంలో జరిగినవి కాదండి. నా జీవితంలో నా స్వయంగా జరిగినవి ఇవన్నీ కూడా. అనేకమున్నాయి. అనేకమున్నాయి. నా దేవుడు నాతో ఉన్నాడు. పరిశుద్ధాత్మనితో సహవాసము ఇలా ఉంటుంది. ఇటువంటి అనుభవం, రాకడ గురించినటువంటి స్పష్టమైనటువంటి ఆ అవగాహన, ఆ తాపత్రయము ఎవరిలో కనబడుతుందండి? బయలుపరిచాడు కాబట్టి నాకు త్వరపెడుతున్నాను అందరిని కూడా. ఆ ఆసక్తి యోహు అంటాడు గదా! రాజుల గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలో అంటాడు ఈ మాట. యోహు అంటాడు ఒక మాట 10వ అధ్యాయంలో. ఏమంటాడండి అక్కడ? తన సహోదరుడితో ఒక మాట అంటాడు. యెహోనాదాబుతోటి ఒక మాట మాట్లాడతాడు. చూడమ్మా, నాకు యెహోవా మీద ఎంత ఆసక్తి ఉన్నదో నీకును అంతే ఉన్నది గదా! నాకు ఎంత ఆసక్తి ఉందో నువ్వు చూస్తావా? దా చూపిస్తా అంటూ తీసుకువెళ్తాడు మందిరానికి. తీసుకొని వెళ్ళి అక్కడేమంటాడో తెలుసా? యాక్చువల్‌గా యెరూషలేము ప్రార్థనా మందిరంలో ప్రభువు మాత్రమే ఉండాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? బయలు దేవతలకి గుళ్ళు గట్టి, బలిపీఠాలు గట్టి అక్కడ బయలు దేవతలకు పూజలు చేస్తూ ఉన్నారు. యోహు వారి తండ్రి వారు అలాగే ఆచరించేవారు. యోహు ఏమో తన సేవకుడు సహోదరుని పిలిచి అంటాడు, నాకు దేవుని మీద ఎంత ఆసక్తి ఉన్నదో నీకు కూడా అంతే ఆసక్తి ఉన్నది గదా! నా ఆసక్తి ఎంత గొప్పదో నేను చూపిస్తాను రా! అంటూ తీసుకొని వెళ్ళి మందిరంలోకి తీసుకొని వెళ్ళి అక్కడొక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఏమని తెలుసా? ఇక్కడ ఎవరెవరున్నారు? బయలు దేవతలు పూజించే వాళ్ళున్నారు గదా! అయితే యెహోవాను పూజించే వాళ్ళు గూడా ఉన్నారు గదా! ఉన్నామండి. ఓ పని చేయండి. యెహోవాను పూజించే వాళ్ళందరూ బయటికెళ్ళండి. బయలు దేవతలు పూజించే వాళ్ళు మాత్రమే లోపలుండి పూజలు చేసుకోండి అంటాడు. బయలు దేవతలను పూజించే వాళ్ళని మాత్రం లోపలే ఉంచి పూజలు చేసుకోండి. యెహోవాను పూజించే వాళ్ళందరూ బయటికెళ్ళిపోండి అంటాడు. ఈ స్నేహితుడు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి? దేవుడి మీద ఆసక్తి అన్నాడు, యెహోవా మీద ఆసక్తి అన్నాడు. ఇదేం ఆసక్తి అనుకుంటాడు మనసులో. యోహు అతని వైపు చూసి నవ్వుకుంటాడు. నీకు అర్థం కాలేదు గదా! అంటాడు. అని వాళ్ళందరూ పూజలు చేస్తూ ఉంటే బయలుదేవతలకు యెరూషలేము మందిరంలో బయటకు వచ్చిన యెహోవాను పూజించే వాళ్ళందరూ బయటకు పంపించాడు గదా! బయట ఉన్న వాళ్ళందరిని పిలిచి, "అరే అబ్బాయిలు, మీరు మందిరం చుట్టూ ఉండండి. మీకొక ఆర్డర్ పాస్ చేస్తున్నాను. ఎవ్వరిని కూడా లోపల ఉన్న వాళ్ళని ఎవరు కూడా బయటికెళ్ళకూడదు. లోపల ఉన్న వాళ్ళెవరు కూడా బయటికెళ్ళకూడదు. లోపల ఉన్న వాళ్ళెవరు? బయలుదేవతను పూజించేవాళ్ళున్నారు. వాళ్ళెవరు కూడా బయటికెళ్ళకూడదు. బయటికెళ్లారనుకో మీ సంగతి నేను చూస్తాను." "అలాగే సార్. ఇప్పుడేం చేయమంటారు సార్?" అంటారు వాళ్ళు. ఒక్కొక్కరికి ఖడ్గాలిచ్చి లోపలికి వెళ్ళి ఎవరెవరైతే బయలు పూజలు చేస్తూ ఉన్నారో వారందరిని తల నరికేసేయండి అంటాడు.
తల నరికేసి ఆ బలిపీఠాన్ని కూల్చిపడేయండి అంటాడు. అప్పుడు చూస్తాడు తన స్నేహితుడి వైపు, ఎలా ఉంది అంటాడు. పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఇలా ఉంటుంది. ఆసక్తి అంటే ఇలా ఉంటుంది. దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుంది. దేవుని మీద ఉన్నటువంటి ప్రభావము ఇలా ఉంటుంది. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన మనతో సహవాసం చేస్తే పాపం అంటే అసహ్యం వస్తుంది, కోపం ఉంటుంది, పాపం అంటే చీదరనిపిస్తుంది. నీకు అనిపించిందా ఎప్పుడైనా పాపం అంటే? తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని ఎన్ని విధాలుగా మాట్లాడుతుంటాం మనం. అక్కని, చెల్లెల్ని, అన్నని, తమ్ముడిని ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అయ్యో! మాట్లాడిన తర్వాత అనవసరంగా మాట్లాడనే అనుకుంటాం మళ్ళీ మనం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటారా? కోపగించుకునే మనస్తత్వం ఉంటే కోపంలో పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆ మనిషి తత్వము వేరేగా ఉంటుంది. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అందుకే నేను ఎవరిని చూసినా గాని చెప్పగలుగుతున్నాను. ఆహా! వీరు ఇలాంటి వారు, వీరు ఇక్కడికి వెళ్తారు, వీళ్ళు ఇక్కడికి వెళ్తారు అని నాకు అర్థమైపోతుంటుంది ప్రభు యొక్క కృపను బట్టి. అందుకే ఈ భారం నాకు తెల్లవారుజామున. నేను రాత్రంతా దాదాపు 15, 20 రోజుల నుంచి నాకు నిద్ర కూడా లేదు. 2, 3 అవుతుంది పడుకునేటప్పటికి. కానీ ఉదయం లెగవాల్సొస్తుంది. ప్రార్థన చేయాల్సొస్తుంది. వాక్యం చెప్తున్నాను. ఉదయం 4 గంటల నుంచి తిరిగి మరలా తెల్లవారు 2 గంటల వరకు డ్యూటీలోనే ఉంటున్నాను నేను. ప్రయాణంలోనూ, డ్యూటీలోనూ ఏదో విధమైనటువంటి ఇంత భారం పరిశుద్ధాత్మ సహవాసం. ఇది భారం. ఆ సహవాసం అంటే మనిషి తత్వం వేరుగా ఉంటుంది. మాట వేరుగా ఉంటుంది. ఎవరు ఇటువంటి సహవాసంలో ఉన్నారు చెప్పండి? మీ 30 సంవత్సరాల జీవితంలో, విశ్వాస జీవితంలో ఇటువంటి అనుభవంతోటి, ఇటువంటి సహవాసంతోటి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, పరిశుద్ధాత్మ సహవాసం అనేది ప్రతి ఒక్కరికి అవసరమని. నీలో, నాలో, మనలో పరిశుద్ధాత్మ సహవాసం ఉంటే మన జీవితాలు ఎందుకు మెరుగవ్వటం లేదు? ఎందుకు మార్పు రావట్లేదు? మాట ఎందుకు మారడం లేదు? క్రియలెందుకు మారడం లేదు? తపనెందుకు రావడం లేదు? ఆసక్తి ఎందుకు రావడం లేదు? పరిశుద్ధాత్ముడు వచ్చిందే సంఘాన్ని తయారు చేయడానికి. అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు సంఘాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నావు? ఒక్కరికైనా సువార్త ప్రకటించలేకపోతున్నావు? ఆదివారం రమ్మంటేనేమో అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో సాయంత్రం పూట అయిపోయిన తర్వాత కానుకలేసేటప్పుడో, లేదా బలవర్తమానం చెప్పేటప్పుడో బయలుదేరొస్తుంటాం. ఒక్క పాట గూడా వారితో కలిసి మనం పాడం గదా! మందిరంలో ఆరాధన కూడా చేయం గదా! ఎలా ఉంటాడు మీలో పరిశుద్ధాత్ముడు? సమాజంలో కూడి ఎప్పుడైనా ఆరాధన చేసిన అనుభవం ఉందా? సమాజంతో కలిసి పాట పాడిన అనుభవం ఉందా? సమాజంతో కలిసి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? పరిశుద్ధాత్మ సహవాసము చాలా ప్రాముఖ్యం. ఆ అనుభవమే వేరుగా ఉంటుంది. ఆ ఆసక్తే వేరుగా ఉంటుంది. ఆ అనుభవంలో మనమందరము రావాలి. ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభవంలోనికి రావాలి. అది దేవుని యొక్క ఆసక్తి. దేవునికి నీ పైనున్న ఆసక్తి. అటువంటి అనుభవాలు మనమందరం ఉందుము గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికి వందనాలు.